ఈరోజు మనము వరికపుడి శిల ప్రాజెక్ట్ని గురించి వివరాలు చెప్పడానికి మీకు తెలియజేయడానికి వచ్చాము. ఇప్పుడు నా వెనక కనపడుతుంది చూడొచ్చు మీరు, పైప్ లైన్ కోసం ఒక 1/2 కిలోమీటర్ తవ్వినటువంటి గొయ్యి అనమాట ఇది. మనం ఇప్పుడు వరికపుడి శిల ప్రాజెక్ట్ కరెక్ట్గా ఎక్కడ కడుతున్నారు, ఈ ట్రెంచ్ ఏదైతే ఉందో మీకు వెనక కూడా కృష్ణా రివర్ కనపడుతుంది చూడండి, ఎక్కడ కూడాను పోల్స్ అవి కూడా వేశారు. ఇక్కడి నుంచే ప్రాజెక్ట్ ఏరియా అనేటువంటిది మొదలవుతుంది. ఇక్కడి నుంచి వాటర్ పంప్ చేసి ఎగువ పలనాడు ప్రాంతానికి సరఫరా చేస్తారనమాట. ఇది యాక్చువల్గా మొదలైంది ఎక్కడంటే 10వ తారీఖు డిసెంబర్ 1955 నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసేటప్పుడు ఖోస్లా కమిటీ వాళ్ళు ఈ వరకపూడి శిలా ప్రాజెక్టుని గురించి కూడా ప్రస్తావించారు. ఇది కూడా టేకప్ చేయాలి, ఎందుకంటే ఈ ప్రాజెక్టు కోసం అని చెప్పి ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది శ్రమదానం చేశారు, వాళ్ళ భూములు కూడా కోల్పోయారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద కూడా. వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి, సామాజిక న్యాయాన్ని కలిగించడానికి కోసమని ఈ ప్రాజెక్టుని కూడా ప్రపోజ్ చేశారు. కానీ గత 70 సంవత్సరాలుగా ఇది జరగలేదు, అనేక దశాబ్దాలుగా ఇది జరగలేదు. ఫైనల్గా ఇప్పుడు 2023 సంవత్సరం నవంబర్లో దీనికి మళ్ళీ ఒకసారి శంకుస్థాపన జరిగింది. ఇది 1,20,000 ఎకరాలకి నీటి సౌకర్యం కలిగిస్తుంది, 4,50,000 మందికి తాగునీటి సౌకర్యం కలిగిస్తుంది. ఇది ఎత్తిపోతల పథకం, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నేను కరెక్ట్గా ఆ సైట్ నుంచే మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఇక్కడ కూడా చూడొచ్చు ప్రాజెక్ట్ ఎక్కడ జరుగుతుందో, వెనక కృష్ణా రివర్ ఉందన్నమాట. అది ఈ పైన కొండల్లో నుంచి పడ్డటువంటి నీళ్లు ఇక్కడికి వస్తాయి, ఇవి వచ్చి ఇక్కడి నుంచి కృష్ణానదిలో కలుస్తాయి అన్నమాట. కృష్ణానదికి బాగా హెవీగా ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటర్ వెనక్కి తంతుంది, కాబట్టి కూడా ఇక్కడికి కూడా వస్తాయి అన్నమాట. 1950వ సంవత్సరం నుంచి ఇంచుమించుగా నిన్న మొన్నటి వరకు 7 దశాబ్దాల పాటు ఈ వరకపూడి శిలా ప్రాజెక్ట్ కట్టడము, దాని మీద అనేకమైనటువంటి ఆశలు పెట్టుకున్నారు. అల్టిమేట్గా ఫైనల్గా ఎగువ పల్నాడు ప్రాంతం యొక్క ప్రజల యొక్క కళ 2023లో జగన్మోహన్ రెడ్డి గారి శంకుస్థాపనతోటి సార్థకమైందని చెప్పాలి. సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత వచ్చినటువంటిది ఇది ప్రాజెక్ట్ అన్నమాట. ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళు నిరంతర కృషి మూలకంగా కంటిన్యూస్గా ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో మానిటరింగ్ చేయడం మూలకంగా ఈ ప్రాజెక్టు సాకారమైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి రేపు 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలలో ఎందుకు ఓటు వేయాలి అని మీ అంతరాత్మను కనుక ప్రశ్నించుకుంటే, 340 కోట్ల విలువ చేసి 1,30,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటువంటి 4,50,000 మందికి తాగునీరును సరఫరా చేస్తున్నటువంటి ప్రాజెక్టు ఒక్కటే ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ 70 ఏళ్ల నుంచి సహకారం కానటువంటి ప్రాజెక్టు ఈ హయాంలో అది నెరవేరుతుందన్నమాట. నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏకైక సుపుత్రుడు నారా లోకేష్ గారు, తండ్రి కొడుకులు ఇద్దరూ కూడాను కంకణము కట్టుకొని మరి ఎగువ పల్నాడు ప్రజలకి ద్రోహం చేశారని చెప్పక తప్పదు. ఈ ప్రాజెక్టు హిస్టరీ మొత్తాన్ని కూడా ఒక్కసారి కనుక చూడడం కనుక మొదలు పెడితే, ఎప్పుడో రావాల్సినటువంటి ఈ ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు నమ్మక ద్రోహం చేశాడనే చెప్పాలి. 1996లో ఒకసారి దీని గురించి చెప్పి, తర్వాత దాన్ని ఊసేయకుండా, బడ్జెట్లో నిధులు కేటాయించకుండా దాన్ని అలాగే అట్టిపెట్టేశారు. దాని తర్వాత 2004వ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు దీని గురించి మళ్ళీ సీరియస్గా టేకప్ చేశారు. తెలుగు జాతి దురదృష్టమో దేశానికి దురదృష్టమో తెలియదు కానీ 2వ తారీఖు సెప్టెంబరు 2009న ఇదే నల్లమల ఫారెస్ట్ ఏరియాలో హెవీగా రెయిన్ పడుతున్న సందర్భంగా హెలికాప్టర్ కూలిపోవడం, ఆయన చనిపోవడం, యావత్ భారతదేశం కన్నీటిలో మునిగిపోవడం చూసాం. దాని తర్వాత 2014లో రాష్ట్రం విభజించబడి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తండ్రి కొడుకులు మళ్ళీ ఒకసారి మోసం చేశారు. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 2016లో 2017లో దేవినేని ఉమా ఈ ప్రాజెక్టు ఎటువంటి పరిస్థితుల్లోనూ టేకప్ చేయడానికి వీల్లేదు అని రాతపూర్వకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అడిగిన దానికి సమాధానం చెప్పారు. అదేవిధంగా 3 శాఖలకు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు సమాచారాన్ని తీసుకోకుండా ఇది మేము టేకప్ చేస్తాము అని చెప్పి మళ్ళీ చెప్పారు. చూడండి ఎన్నిసార్లు టేకప్ చేస్తూ ఉంటారు, ఎన్నిసార్లు డ్రాప్ అవుతారు. అల్టిమేట్గా
2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక్కసారి దీన్ని గురించి సీరియస్గా ఆలోచించి మా తండ్రి గారు మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు నేను కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో 2023లో మళ్ళీ పునఃప్రారంభించారు. ఇప్పుడు నేను ఆ సైట్లోనే ఉన్నాను. మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడాను అన్నీ విన్నాను, ఈ ప్రాజెక్టు టేకప్ చేయాల్సిందే, రామకృష్ణారెడ్డి నువ్వు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనౌన్స్ చేసే బాధ్యత నాది, పూర్తి చేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పాడు. ఒక్కసారి ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలకి, చేసినటువంటి తప్పులకి, వీళ్ళు చెప్పినటువంటి మాటకి ఈరోజు ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి దానికి రెండింటికి తేడా ఏందో మీరే కంపేర్ చేసుకోండి. నేను ఉన్నాను, నేను విన్నాను. ఇదే నినాదంతో 2023 నవంబర్ 15వ తారీఖున రామకృష్ణారెడ్డి గారి ప్రోద్బలంతో, రామకృష్ణారెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేకూర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానం, బడ్జెట్లో కూడా దానికి ఇంచుమించుగా 340 కోట్లు కేటాయించారు. మెగా కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్టులు కట్టడంలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనుభవం ఉంది కాబట్టి అనవసరంగా మళ్ళీ టెండర్లో గోల్మాల్ చేశారనేటువంటి నెగిటివ్ థింగ్స్ అంటే మీరేం పెట్టుకోవాల్సిన పని లేదు. 8 నెలల కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని మొన్న ఈ మధ్య నేను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాట, ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుని సాధించి సంకల్ప సిద్ధి చేసినందుకు, ఎగువ పలనాడు ప్రజలకు సంపూర్ణమైనటువంటి న్యాయము చేసినందుకు, వాళ్ళ శ్రమదానానికి, వాళ్ళు కోల్పోయిన భూమికి సరైనటువంటి పరిష్కారం లభించిందనే చెప్పక తప్పదు. హ్యాట్స్ ఆఫ్ టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.